టాలీవుడ్ టాప్ హీరోలంతా పాన్ ఇండియన్ ఇమేజ్ ను తెచ్చుకున్నట్టే అని చెప్పాలి. ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయ్యాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో పాటు విజయ్ దేవరకొండకు కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో కొంత ఇమేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ కు ఇది అవసరం లేదనుకున్నాడు. ఇక మిగిలింది మహేష్ బాబు. సూపర్ స్టార్ కూడా ఆ జోన్ లోకి ఎంటర్ కాబోతున్నాడు. ఇందుకోసం పెద్దగా టైం కూడా లేదు. విశేషం ఏంటంటే అల్లు అర్జున్ తప్ప మిగతా వాళ్ళంతా రాజమౌళి మూవీస్ తోనే ఆ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు. వారికంటే భిన్నంగా డబుల్ రేంజ్ అన్నట్టుగా మహేష్ బాబు పాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం కాబోతున్నాడు. అదెలా అంటారా? ఇది చూస్తే మీకే తెలుస్తుంది. మహేష్ బాబు కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గుంటూరు కారం ఆ దూకుడుకు బ్రేక్ వేసినా ఆయన క్యారెక్టరైజేషన్ ను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పాడు. ఆ మేరకు జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కమర్షియల్ గా కూడా మరీ ఏమంత లాస్ వెంచర్ కాదు. కాకపోతే కథా కథనాల పరంగా త్రివిక్రమ్ చాలా ఎక్కువగా నిరాశపరచడం అభిమానులకు నచ్చలేదు. ఇక ఇలాంటివి ఇండస్ట్రీలో కామన్ కాబట్టి నెక్స్ట్ ఏంటనే దానిపై ఫోకస్ అంతా ఉండాలి. మహేష్ కూడా అదే చేశాడు. తన తర్వాతి సినిమా రాజమౌళితో ఉంది. మరి రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు కదా, ఒళ్ళు హూణమైపోతుంది. యాక్షన్ సీక్వెన్స్ తో అయితే బెండు తీస్తాడు అని అందరికీ తెలుసు. ఆ మేరకు ముందే ట్రైన్ అవ్వడానికి మహేష్ బాబు జర్మనీ వెళ్లాడు. అక్కడే టెక్నికల్ అంశాలతో పాటు కొన్ని ఫైట్స్ కోసం మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంటాడట. ఇక ఈ సినిమా అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ముందు నుంచి చెబుతున్నాడు రచయిత విజేంద్ర ప్రసాద్. ఈ మూవీతో మహేష్ బాబు కూడా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి గ్రాండ్ గా ఎంటర్ అవుతాడు. అయితే ఇప్పటి వరకు రాజమౌళితో చేసిన హీరోలకు లేని ప్లస్ పాయింట్ మహేష్ కు ఉంటుంది. బాహుబలి టైంలో రాజమౌళి రేంజ్ గురించి ఇండియన్ ఆడియన్స్ లో అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఫస్ట్ పార్ట్ తో మెప్పించి సెకండ్ పార్ట్ తో మెస్పరైజ్ చేశాడు. బాహుబలి 2 తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. RRR తో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి సందడి చేశాడు. సినిమా తీయడంలోనే కాదు, దాన్ని మార్కెట్ చేయడంలోనూ ఇప్పుడు ఇండియాలో రాజమౌళిని మించిన దర్శకుడు మరొకడు లేడు. బాహుబలి 1, బాహుబలి 2, RRR లాంటి సినిమాలు చేసిన తర్వాత రాజమౌళి గురించి పాన్ ఇండియన్ ఆడియన్స్ లో ఎలాంటి డౌట్స్ లేవు. అది మహేష్ బాబు సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. దీంతో ఆ సినిమాలకు మించిన గ్రాండ్ ఓపెనింగ్స్ ఈ మూవీకి వస్తాయి. అలా మహేష్ బాబు సూపర్ గ్రాండ్ గా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతాడు. మొత్తంగా ఈ మూవీ ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందని చెబుతున్నారు. రాజమౌళి సినిమా కాబట్టి ఎప్పుడు విడుదలవుతుందనేది వాళ్ళు చెప్పేంత వరకు అంచనా వేయలేం. సో అప్పటి వరకు మహేష్ ఫ్యాన్స్ ఇక పాత సినిమాలు చూస్తూ ఉండటమే.